ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీని ముచ్చటగా మూడోసారి దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమిండియా అందుకు తగ్గట్లు వ్యూహాలు రచిస్తుంది. మెగా టోర్నీలో ఓటమి అనేది ఎరగకుండా అజేయంగా దూసుకెళ్తున్న రోహిత్ సేన ఫైనల్లో న్యూజిలాండ్ ను ఎదుర్కొనుంది. ఇందుకోసం టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ లో చెమటోడుస్తున్నారు. ఐసీసీ మెగా టోర్నీలో తమకు కొరకరాని కొయ్యగా మారిన కివీస్ కు ఎలాగైనా చెక్ పెట్టాలన్న ఉన్న భారత్ శుక్రవారం ప్రాక్టీస్ లో మునిగి తేలింది. లీగ్ దశలో న్యూజిలాండ్ ను ఓడించిన టీమిండియా అదే రీతిలో ఆదివారం జరిగే పోరులోనూ సత్తా చాటాలని చూస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో తమ మ్యాచ్లన్నీ దుబాయ్ లో ఆడుతుండటం మనకు కలిసొచ్చే అంశం కాగా కివీస్ కు ఇక్కడ పరిస్థితులు కొత్తగా ఉన్నాయి. ఇదిలా ఉంటే బలబలాల పరంగా చూస్తే ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. మ్యాచ్ రోజు అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత టీం ఫామ్ చూస్తే బ్యాటింగ్ బౌలింగ్ పరంగా కివీస్ కంటే మెరుగ్గా కనిపిస్తుంది. బ్యాటింగ్ లో కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రాహుల్, రోహిత్, గిల్, హార్దిక్ వీరిలో ఏ ఇద్దరు నిలదొక్కున్నా మ్యాచ్ స్వరూపం మారిపోవటం ఖాయం. కివీస్ విషయానికొస్తే రచిన్, రవీంద్ర, విలియమ్సన్ సూపర్ ఫామ్ మీదున్నారు. హెన్రీ గాయం జట్టును కలవరపెడుతుంది.